ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పందులు తొక్కుతోంది. విద్య, వైద్యం నుంచి వ్యవసాయం వరకు అనేక రంగాల్లో ప్రస్తుతం దీనిదే హవా. అయితే కృత్రిమ మీద ఎంతటి ఆసక్తి కలిగిస్తుందో అంతే ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల దీన్ని సైబర్ నేరగాళ్లు కూడా అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. వాయిస్లను క్లోన్ చేసి డీప్ ఫేక్ వీడియోలతో అమాయక ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల పేరుతో వాయిస్, వీడియో కాల్స్ చేసి ఎమర్జెన్సీ అంటూ డబ్బులు కొట్టేస్తున్నారు. వివిధ దేశాల్లో ఈ తరహా మోసాలు పెద్ద ఎత్తున జరుగుతుండగా భారత్లోనూ ఈ మోసాలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా మన ఇంట్లో వ్యక్తులు కంగారు పడుతూ ఫోన్ చేస్తే వేరే ఆలోచన లేకుండా అవతలి వ్యక్తులు చెప్పింది చేయడానికే ప్రయత్నిస్తాం. అయితే సైబర్ నేరగాళ్లు దీన్నే ఆయుధంగా మలుచుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టే వీడియోలు, వాయిస్ మెయిల్స్, ఫోన్ కాల్స్ను ఉపయోగించి అవతలి వ్యక్తుల వాయిస్ను క్లోన్ చేస్తున్నారు. కేవలం 30 సెకండ్ల ఆడియో, వీడియో ఉంటే చాలు ఎవరి వాయిస్నైనా ఇట్టే క్లోన్ చేసేయచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు హ్యాకర్లు ఇంట్లో వారి ఫోన్ నెంబర్లను కూడా స్పూఫ్ చేయగలరు. అంటే మన కాంటాక్ట్లోని వ్యక్తులే ఫోన్ చేస్తున్నారని మనల్ని నమ్మించగలరని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ తరహా సైబర్ మోసాలను అరికట్టడానికి పాస్ ఫ్రేజ్ పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఒక పదం లేదా పదబంధం లేదా ఒక ప్రశ్నను ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎంత అత్యవసర సమయంలోనైనా మీరు దాని గురించి ప్రస్తావించగానే అవతలి వ్యక్తులు దానికి సమాధానం ఇచ్చేలా, గుర్తుండేలా సేఫ్ వర్డ్ ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. పాస్వర్డ్లు, పుట్టినరోజులు, పెట్ నేమ్స్ వంటివి పెట్టకపోవడం మంచిదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ కోడ్ను సామాజిక మాధ్యమాల్లో గానీ, ఆన్లైన్లో గానీ పంచుకోవద్దని తెలిపారు. కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులతోనే పంచుకోవాలని అంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఒకవేళ ఆడియో కాల్ చేస్తే వెంటనే వీడియో కాల్ ఆన్ చేయాలని, వీడియో కాల్ చేస్తారని ఊహించకపోతే అవతలి వ్యక్తి ఇట్టే దొరికిపోతారని తెలిపారు. కొన్నిసార్లు వీడియోను కూడా డీప్ ఫేక్ చేసేందుకు సిద్ధంగా ఉండొచ్చని హెచ్చరించారు. ఈ సమయంలో ఒకవేళ మీ ఇంట్లో వ్యక్తులే కాల్ చేసినట్లు అనిపించినా వారి మాటల్లో తేడా గమనిస్తే అదే నెంబర్కు తిరిగి కాల్ చేయాలని సూచిస్తున్నారు. తద్వారా వారి క్షేమ సమాచారాన్ని ధృవీకరించుకోవచ్చని చెప్పారు. చివరి ఆప్షన్గా సేఫ్ వర్డ్ను వాడాలని తెలిపారు. దానికి సమాధానం చెప్పడానికి అవతలి వారు తటపటాయిస్తే సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించే అవకాశం ఉంటుందని సూచించారు.